స్టార్ ఛానల్ అండి. ఈరోజు మనం చెప్పుకునేది చలన వైకల్యం గురించి. చలన వైకల్యం లోకోమోటర్ డిజబిలిటీ అంటారు. ఈ లోకోమోటర్ అనే పదము లాటిన్ పదం నుంచి వచ్చింది. లోకోమోటర్ అంటే స్థానభ్రంశం, స్థాన చలనము. ఈ స్థాన చలనం లేని పిల్లల్నే లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న పిల్లలు అని అంటారనమాట. స్థాన చలనం అంటే ఎవరికి ఉండదండి? కాళ్ళు బాగోలేని వాళ్ళకి, ఒక దగ్గర నుంచి వేరే దగ్గర నడవలేని పిల్లలకి, ఇలాంటి పిల్లలకి మనం లోకోమోటర్ డిజబిలిటీ అని అంటాము. అలాగే కొన్ని సందర్భాల్లో చేతులు కూడా పనిచేయవు. కొంతమందికి చేతులు పుట్టుకతోనే చిన్నగా ఉంటాయి, ఇక్కడి వరకే ఉంటాయి, ఇంతే ఉంటుంది. ఇవి కూడా వేళ్ళు కూడా సరిగా ఉండవు, లిమ్స్ కూడా తేడా ఉంటుంది. ఇట్లాంటి పిల్లలకి కూడా లోకోమోటర్ డిజబిలిటీ ఉన్నట్టే మనం భావించాలి. ఇట్లాంటి పిల్లలకి ప్రభుత్వము సదరం సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి మనం ఎలా చేయాలి? ఆ సర్టిఫికెట్ ఎలా పొందాలి అంటే, మీ ఏరియాలో సచివాలయాలు ఉంటారు కదండి, ఆ సచివాలయంకి వెళ్ళి ఇదిగో ఫలానా డిజబిలిటీ తోటి మా బాబు ఉన్నాడని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఫలానా డేట్కి ఫలానా హాస్పిటల్లో డాక్టర్ గారు ఉంటారు, వెళ్ళి కలవండి అమ్మా అని ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్కి కనుక మీరు ఆ హాస్పిటల్కి వెళ్తే అతను తనిఖీ చేస్తారు. ఆ బాబుకి ఎంత పర్సెంటేజ్ వైకల్యం ఉన్నదో అది తనిఖీ చేసి ఆయన రాసి మళ్ళీ సచివాలయం ద్వారా మీకు సదరం సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి సదరన్ సర్టిఫికేట్ వస్తే అది లైఫ్ లాంగ్ పనిచేస్తుందండి. ఆ సదరన్ సర్టిఫికేట్ ఉంటే మీ బాబు ఏదైనా సరే రిజర్వేషన్ కేటగిరీ 4% రిజర్వేషన్ ఉంది డిజేబుల్ పిల్లలకి ఉద్యోగాల్లో. మరి అలాంటప్పుడు అది పొందడం మంచిదే కదా. దానికి తోడు పెన్షన్ కూడా వస్తుంది మనకి. ఇప్పుడు 6,000 పెన్షన్ చేసినట్టు ఉన్నారు కదా. ఇంతకుముందు అంటే 3,000 ఉండేది, ఇప్పుడు 6,000 వస్తున్నాయి. చక్కగా బాబు మెడిసిన్కి పనిచేస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పిల్లవాడికి మనం ఏం చేస్తున్నాం? లోకోమోటర్ పిల్లవాడు ఉన్నాడు, వీల్ చైర్లో వెళ్తాడు, వీల్ చైర్లో వస్తాడు. వేరే వాళ్ళ సపోర్ట్ లేనిదే ఆ పిల్లవాడు ఏం చేయలేడు. వేరే వాళ్ళ సపోర్ట్ అంటే తల్లిదండ్రి సపోర్ట్. తల్లి వీల్ చైర్లో పెట్టుకొని కూర్చొని ఎత్తుకొని తీసుకెళ్తానో వస్తే కానీ వాడికి వేరే ఆప్షన్ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఆ వీల్ చైరే మంచిదే, కూర్చో, ఇబ్బంది ఏం లేదు, నువ్వు వీల్ చైర్లో ఉండు, నీకు అన్నీ బాగున్నాయి, కాళ్ళు ఒకటే కదా బాగోలేనివి, నేను తీసుకెళ్తానని తల్లిదండ్రి భరోసా ఇవ్వాలి పిల్లవాడికి. అందరి పిల్లల్లాగా ఈ పిల్లాడు ఆడుకోడు, అది కరెక్టే. ఎలా ఆడుకుంటాడు? తనకి ఆడుకోవాలని ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రి వాడితో ఆడుకోవాలి, వాడికి పాజిటివ్ వైబ్స్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత స్కూల్ ఏజ్ వస్తే స్కూల్కి 100% పంపించాలండి. 100% స్కూల్కి పంపించాలి. స్కూల్కి వెళ్తే పిల్లలు ఏడిపిస్తున్నారు, ఆ పిల్లలు ఆడుకుంటుంటే మా పిల్లలు బాధపడుతున్నాడు, మేము చూసి తట్టుకోలేము, వాడిని ఇంట్లోనే ఉంచేస్తాము, ఇదే తప్పండి. ఈ బిహేవియర్ ప్రతి పేరెంట్లోనూ మారాలి. వన్స్ ఒకసారి స్కూల్కి వెళ్తే వాడు బయట ప్రపంచం ఏంటో తెలుసుకుంటాడు. ఇలా ఉంటారా, ఇలా ఆడాలా, ఇలా టీచర్ ఉంటుందా, ఇలా రాయాలి, ఇది చదవాలి అనేది. ఎందుకంటే ఆ పిల్లలకి ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి. ఒక ఎంఆర్ పిల్లలు కానీ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉన్న పిల్లలతో కంపేర్ చేస్తే లోకోమోటర్ పిల్లలు 100% బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి. దే కెన్ రీడ్ వెరీ వెల్. ఒక్కసారి మీరు తీసుకొని వెళ్ళండి, వాడికి మోటివేట్ చేయండి, ఫ్రెండ్స్ని వాడి దగ్గరికి వచ్చేలాగా మీరు ప్రొవైడ్ చేయండి. మీరు కూర్చోండి, రా బాబు మా బాబుతో ఆడుకోండి, మీరు వెళ్ళండి, 2 days 4 days 5 days వెళ్ళండి స్కూల్కి. మీ బాబు భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు కదా. మీరు ఆ పిల్లవాడికి ఆ అమ్మాయిను తీసుకొని వెళ్ళి చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ చేత రాయించటం, చదివించటం చేయండి. తర్వాత వాడే అలవాటు అయిపోయి అమ్మ నేను స్కూల్కి వెళ్తానంటాడు. అలా అన్నప్పుడు వద్దు నాయన అని మాత్రం అనకండి. అలా తీసుకెళ్ళి ఆ పిల్లడు కనుక అక్కడ చదవగలిగితే ఏ టీచర్ అయినా సరే అండి, నేను ఒక మాట అంటాను, పిల్లలు చదివే పిల్లని ఏ టీచర్ కూడా వదలదండి. అసలు రాకపోతే మరీ నేర్పిస్తారు. ఇట్లాంటి పిల్లలకి టీచర్స్ ఎక్కువ నేర్పిస్తారు, తెలుసా మీకు ఆ విషయం? చాలా బాగా నేర్పిస్తారు. అయ్యో ఎందుకు అన్యాయం అయిపోతాడేమో బాబు అనేసి ఎంత ఫీల్ అయిపోతారు వాళ్ళు. చక్కగా మీరు స్కూల్కి తీసుకొని వెళ్ళి, అది కాదు నార్మల్ పిల్లలకి వీడు కూర్చోలేకపోతున్నాడు, వీల్ చైర్ వల్ల వీడు ప్రాబ్లమేటిక్గా ఉంది, క్లాస్ రూమ్లో వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే భవితా సెంటర్స్కి తీసుకువెళ్ళండి. అక్కడ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వీళ్ళకి ఏ ఫెసిలిటీ అయితే కావాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అక్కడ స్పెషల్ ఎడ్యుకేటెడ్స్, వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు అక్కడ. తీసుకొని వెళ్ళండి. ప్రతి మండలానికి ఒక భవితా సెంటర్ ఉంది, తీసుకొని వెళ్ళండి. అంతేగాని ఇంట్లో కూర్చోపెట్టి కానీ వాడి జీవితాన్ని మాత్రం
నాశనం చేయకండి. వాళ్ళు ఎంతో అభివృద్ధిస్తారు, ఒక ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అయితే కాలేరేమో కానీ ఫిజికల్గా వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు అందుకని నేను ఇంత చెప్పొచ్చేది ఏంటంటే, అంగవైకల్యము వాళ్ళ శరీరానికే కానీ మనసుకు కాదు. వాళ్ళు ఏ విధంగా కూడా అంగవైకల్యం మనసుకు ఉండదు. వాళ్ళు ఎగరాలనుకుంటారు, వాళ్ళు ఏదో అచీవ్ చేయాలనుకుంటారు. మోటివేట్ చేయవలసింది పేరెంట్ ఇంటి దగ్గర. స్కూల్కి వెళ్తే 100% టీచర్ చేస్తుంది, ఎందుకంటే ఆ వృత్తి అట్లాంటిది. ఒక పిల్లడు క్లాస్ రూమ్లో బాగా చదువుతున్నాడు అంటే ఆ పిల్లడు బాగానే చదువుతున్నాడు కదా, ఈ పిల్లడు డల్గా ఉన్నాడు, ఆ డల్లర్ పిల్లడి దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు రాయిరా, అటు చూడు ఇంత రాస్తున్నాడు, నువ్వు కూడా రాసేయమ్మా అని ఆ పిల్లని కూడా ఎంకరేజ్ చేస్తారు. అది టీచర్ అంటే. ఒక టీచర్, ఒక పేరెంట్ కలిస్తే సమాజాన్ని మార్చేయచ్చు, తెలుసా మీకు? వెనుకబడి ఉండిపోకండి, అందరితో పాటే నడిపించండి. మీ పిల్లలకి కాళ్ళు లేవు కదా, మీ కాళ్ళే తన కాళ్ళలా చేయండి, తీసుకొని వెళ్ళండి, వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి. ఇంతే. థ్యాంక్ యూ అండి.